ఒకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనం చాలా మంది ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే కొంతమంది ఇండెక్స్ ఫండ్స్ లో వేస్తారు, కొంతమంది ఏంటంటే ఒక ఫ్లెక్సీ క్యాప్ అని, మల్టీ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని అట్లా 3-4 ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే మనం 3-4 ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఒక్కొక్క ఫండ్ లో మనం తెలియకుండా 80 స్టాక్స్ ఉంటాయి హిడెన్ గా. సో 80 into 5 ఫండ్స్ లో వేసినా కూడా 400 స్టాక్స్ లో మన అమౌంట్ వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం పెట్టే ఆ 10,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి కావచ్చు, 20,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి కావచ్చు, మనం తెలియకుండా 400 స్టాక్స్ లోకి వెళ్తుంది. ఆ 400 స్టాక్స్ లో కొన్ని సేమ్ ఒక ఫండ్ లోనే ఉన్న స్టాక్స్ రిపీట్ కూడా అవుతాయి కొన్నిసార్లు. అలా కన్సిడర్ చేస్తే కూడా 300 రూపీస్ 10 స్టాక్స్ అయితే మినిమం ఉంటాయి. సో అంత స్టాక్స్ లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మన అమౌంట్ గ్రో అవ్వదు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైతే బుల్ ర్యాలీ వచ్చినా కూడా, బుల్ రన్ వచ్చినా కూడా అందులో ఆల్మోస్ట్ 50 స్టాక్స్ మంచి రిటర్న్ వస్తాయి, 250 స్టాక్ పెద్ద రిటర్న్ రాదు. కాబట్టి అనవసరంగా అన్నెసరీ స్టాక్స్ మనం కొనుక్కుంటూ వెళ్తున్నాం. సో అక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ కూడా ఏంటంటే కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఓవరాల్ ఇండియా మీద హ్యూజ్ కార్పస్ వస్తుంది ఎస్ఐపి రూపంలో. ఒక్కొక్క ఫండ్ లో చూస్తే 10,000 crores ఉంటాయి.